నైరుతి రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించే దీంతోపాటు దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాలకు ప్రవేశించినట్టు భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇదే క్రమంలో రేపు రాయలసీమలోని 3 జిల్లాలకు భారీ వర్ష సూచన ఇచ్చింది ఐఎండీ. దీంతోపాటు రాగల రోజుల్లో నైరుతి రుతుపవనాల విస్తృతి ఎలా ఉండబోతుంది, దాని ప్రభావం ఏ మేర ఉండబోతుంది దానిపై మనతో మాట్లాడేందుకు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి నాగభూషణం ఉన్నారు. సార్ చెప్పండి సార్, వాస్తవానికి ఇప్పుడు ఆల్రెడీ ఏపీలో ప్రవేశించింది, దీని విస్తృతి ఏ విధంగా ఉండబోతుంది రాగల 2-3 రోజుల్లో ఏమంటారు? రాగల 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలో అనగా దక్షిణ కోస్తా జిల్లా, రాయలసీమ మరియు మన ఆంధ్రప్రదేశ్లోని మరికొన్ని భాగాల్లో మరియు నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ఏరియాల్లోనే మరియు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో నైరుతి ఋతుపవనాలు విస్తరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరియు ఒక ఉపరితల ద్రోణి జార్ఖండ్ మరియు దాని పరిసర ప్రాంతం జార్ఖండ్ నుంచి తెలంగాణ వరకు ఛత్తీస్గఢ్ మీదుగా ఒక ఉపరితల ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది. దీనితో పాటు ఉపరితల ఆవర్తనం కూడా జార్ఖండ్ మరియు పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది. మరియు ఆంధ్రప్రదేశ్ దిగువ రూప ఆవరణంలో నైరుతి గాలులు కూడా వీస్తున్నవి. వీటి యొక్క అన్నిటి ప్రభావం వల్ల రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాలైనటువంటి అంటే ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. రాయలసీమలో ఎంట్రీ మెరుపులతో కొన్ని వర్షాలు కూడా పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రాయలసీమలోకి ఇప్పుడు ఎంట్రీ అయ్యింది కాబట్టి ఋతుపవనాలు ఆయా ప్రాంతాల్లో ఎటువంటి వర్ష సూచన ఏమైనా ఉందా? రాయలసీమలో కొన్ని ప్రాంతాలలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించడం కారణంగా మరియు ఉపరితల ద్రోణి జార్ఖండ్ నుంచి తమిళనాడు వరకు ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణిస్తున్నది. రెండింటి కారణం వల్ల రేపు రాయలసీమలో అనంతపూరు, సత్యసాయి మరియు కర్నూలు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఇంకా ఋతుపవనాలు ప్రవేశించినప్పటికీ ఏపీలో ఇంకా చాలా చోట్ల ఎండ వాతావరణం కొనసాగుతుంది. ఎందుకు ఇంకెంతకాలం ఈ ఎండలు ఉంటాయి? అంటే ప్రస్తుతానికి ఆల్రెడీ ఏపీలో కొన్ని ప్రాంతాల్లో ఋతుపవనాలు ప్రవేశించాయి. మరికొన్ని ఎక్కువ ప్రాంతాల్లో ప్రవేశించడానికి రాగల 2-3 రోజుల్లో అనుకూలత ఎక్కువగా ఉన్నది. అయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఇంకా ప్రవేశించలేదు కాబట్టి ఆ ప్రాంతాల్లో ఎండ తీవ్రత, ఒక్కపోత, వడగాలులు కూడా కొనసాగే అవకాశాలు మరికొద్ది రోజులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇది ఓవరాల్గా చూసుకుంటే నైరుతి ఋతుపవనాలు ఈ నెల 4వ తేదీన భారత్లోని ప్రధాన భూభాగమైన కేరళలోకి ప్రవేశించి ఆ తర్వాత క్రమంగా విస్తరిస్తున్నాయి. ఈ రోజు నాటికి ఏపీలోని రాయలసీమలోని కొంత భాగం, దీంతోపాటు దక్షిణ కోస్తాలోకి కూడా విస్తరించినట్టు ఐఎండీ చెబుతుంది. రాగల 2-3 రోజుల్లో ఇది మరింత ఏపీలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించడంతో పాటు తెలంగాణలో కూడా విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇదే క్రమంలో ఈ ఋతుపవనాల కారణంతో పాటు ఒకవైపు ద్రోణి ఆవర్తనం వల్ల రాయలసీమలోని రేపు 3 జిల్లాలకు కొన్ని చోట్ల భారీ వర్ష సూచనలు ఇచ్చారు. దీంతోపాటు 5 రోజుల పాటు ఏపీలోని చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. అయితే ఋతుపవనాలు ప్రవేశించిన ప్రాంతం కాకుండా మిగతా ఎక్కడెక్కడైతే ఋతుపవనాలు ఇంకా ప్రవేశించలేదో ఆయా ప్రాంతాల్లో ఎండ వాతావరణం, వేసవి తీవ్రత కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో కాజా టీవీ 9 విశాఖపట్నం.